నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. గత 33-34 సంవత్సరాల నుండి కూడా ఆర్టీసీ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్క ప్రమాదం కూడా చేయకుండా, అంటే ఒక్క యాక్సిడెంట్ కూడా చేయకుండా 34 సంవత్సరాల నుండి సురక్షితంగా ప్రయాణికుల్ని వాళ్ళ గమ్యస్థానానికి చేర్చినటువంటి డ్రైవర్స్కి ఈరోజు ఇక్కడ సత్కరించడం జరిగింది పొన్న ప్రభాకర్ గారి చేతుల మీదుగా. సో ఒకసారి ఈ ఆర్టీసీ గురించి, అలాగే మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మహాలక్ష్మి పథకం గురించి, వాటన్నిటి గురించి కూడా కళాకారుల బృందం మంచి చక్కటి పాటలు అయితే పాడారు. ఒకసారి వాళ్ళ నోటి గుండా ఆ పాటలు మనం విందాం. కాంగ్రెస్ ప్రభుత్వం గురించి, అలాగే ఆర్టీసీ గురించి వీటి పాటలు మనం వినే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కళాకారుల బృందం ఉన్నారు. సో అన్న నమస్తే అన్న. ముందుగా మీ కళాకారుల బృందం పేరు, మీ ఎక్కడి నుండి వచ్చారు అది చెప్పి ఒక పాట రూపంలో మీరు స్టార్ట్ చేయండి. టీజీఎస్ఆర్టీసీ వివిధ విభాగంలో పనిచేస్తున్నటువంటి ఆర్టీసీ కళాకారులు సురేందర్ గారు అక్కింపేట డిపో కండక్టర్, అక్కింపేట డిపో యాదగిరి కండక్టర్ గారు, షాదినగర్ డిపో గోపన్న గారు కండక్టరు, కుమార్ గారు కుమార్ గారు గ్రేటర్ హైదరాబాద్ జోన్ కూడా టీమ్ లీడర్ ఇన్ఛార్జ్గా పనిచేసినారు. అతను డ్రైవరు. నేను సంపత్ ఆర్టీసీలో డ్రైవర్గా రాణిగాని డిపోలో పనిచేస్తూ ఉన్నా. ఈ తెలంగాణ నలుమూలల రాష్ట్రంలో ఆర్టీసీ గురించే కేవలంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాలి, సురక్షితంగా సుఖవంతంగా ఉంటుందనే ఒక లక్ష్యంతో నడుస్తున్నటువంటి ఈ కళా బృందం కార్మికులు, ఆర్టీసీ కార్మికులు వీరు. ఇబ్రాహీంపట్నం డిపో శ్రీహరి, గంధమల్ల కృష్ణ ముషిరాబాద్ డిపో, కుషాయిగూడ్ డిపో మన రాములు గారు, మన ఇప్పుడు మేడ్చల్ డిపోలో కంట్రోలర్గా పనిచేస్తూ ఉన్నాడు వెంకటేష్ డోలకు, గణేష్ ఇబ్రాహీంపట్నం డిపో డప్పిస్టు. వీళ్ళందరూ స్వచ్ఛందంగా విధులు నిర్వహిస్తూ ఉద్యోగ రీత్యా అందులో పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమాలు కానీ, ఆర్టీసీ కార్మికులలో ఉన్నటువంటి సమస్యల మీద కూడా అనేక సందర్భాల్లో అనేక రూపాన పాటలు పాడి తెలంగాణ రాష్ట్ర నలుమూలల వ్యాప్తించినటువంటి ఈ కళా బృందం ఈరోజు రోడ్డు భద్రతా వారోత్సవ కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ ఉన్నటువంటి నైపుణ్యులకు, డ్రైవర్, కండక్టర్, మెకానిక్, సూపర్వైజర్లకు అవార్డు ఇవ్వడం జరిగింది. 0-0 యాక్సిడెంట్ ఆ రూపాన్నే ఉండాలని ఒక లక్ష్యంతో ఎండీ గారు కంకణబద్దులై ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి ఆదేశాల మేరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీకి ఒక ప్రత్యేకత, ఇలాంటి వాహనాలకు కానీ ఎవరికి కానీ చిన్న ప్రమాదాలు జరగకుండా నడపడమే లక్ష్యంగా పనిచేయాలని ఒక లక్ష్యంతో పాట రూపాన మేము ముందుకు తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందుకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మా తరపున ప్రత్యేక ధన్యవాదములు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మహాలక్ష్మి పథకం పైన కూడా మా గోపన్న గారు ఒక పాట మీకు వినిపిస్తాడు. ఇప్పుడు నా పేరు గోపన్న, షాద్నా డిపో కండక్టర్. ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం వచ్చరా, మహిళలందరికీ ఒక్కసారి పండుగొచ్చరా. ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం వచ్చరా, మహిళలందరికీ ఒక్కసారి పండుగొచ్చరా. ఉచిత బస్సు ప్రయాణాలు అమలుకొచ్చరా, మన తెలంగాణ ఆర్టీసీకి లాభం వచ్చరా. ఉచిత బస్సు ప్రయాణాలు అమలుకొచ్చరా, మన తెలంగాణ ఆర్టీసీకి లాభం వచ్చరా. ఓయమ్మ ఓయక్క ఓ తల్లి ఓ చెల్లా, ఓయమ్మ ఓయక్క ఓ తల్లి ఓ చెల్లె. ఆర్టీసీ బస్సులల్లా ఇక మీరెళ్ళండి గుమ్మడి, ఓలియో ఓలచ్చ గుమ్మడి, బలే 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 ఓలియో ఓలచ్చ గుమ్మడి, ఓలియో ఓలచ్చ గుమ్మడి. 2 ఏళ్ల కిందటనే డిసెంబర్ 9న, 2 ఏళ్ల కిందటనే డిసెంబర్ 9న తెలంగాణ ప్రభుత్వము మహిళల సంక్షేమముకై, తెలంగాణ ప్రభుత్వము మహిళల సంక్షేమముకై పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ బస్సు, పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ బస్సు రాష్ట్రములను మూలల ఎసట నుంచి ఎసటకైనా, రాష్ట్రములను మూలల ఎచట నుండి ఎచటికైనా ఆధారు కార్డు చూపి హాయిగా మీరెళ్ళొచ్చు, ఆధారు కార్డు చూపి హాయిగా మీరెళ్ళొచ్చు. ఆధారు కార్డు చూపి ఆధారు ఆధారు చల్ ఆధారు 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 కార్డు చూపి హాయిగా మీరెళ్ళొచ్చు, ఆధారు కార్డు చూపి హాయిగా మీరెళ్ళొచ్చు. ప్రభుత్వము ప్రతిపాదన ప్రజాపాలన కొరకై, ప్రభుత్వము ప్రతిపాదన ప్రజాపాలన కొరకు మహాలక్ష్మి పథకంతో మన ముందుకొచ్చిందే. ఓలియో ఓలచ్చ గుమ్మడి, 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 ఓలియో ఓలచ్చ గుమ్మడి. మరొక పాటను శ్రీహరి కొత్త కాలనీలకు, సికింద్రాబాద్ రీజన్లో 130 కొత్త కాలనీలకు బస్సులు ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే హైదరాబాద్ రీజన్లో ఉన్నటువంటి రీజన్లో 243 ఆ ప్రాంతంలో కొత్త కాలనీలకు బస్సులు ప్రవేశపెట్టడం జరిగింది. మొత్తం 300
73 కొత్త కాలనీలకు బస్సులు ప్రవేశపెట్టింది. ఎలాంటి బస్సులను మేము ముందుకు తీసుకొస్తుందనే దాన్ని పాట రూపాన శ్రీహరి గారు ఒక పాటను వినిపించుతాడు ఇప్పుడు మీకు. బస్సులో బస్సులు బస్సులో బస్సులో బస్సులు బస్సులో సిటీ బస్సులో చిత్రాల బస్సులో బల 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 బస్సులో 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 సిటీ బస్సులో చిత్రాల బస్సులో అరే బస్సులో ఆర్టీసీ బస్సులో హైదరాబాదు నగరం అంతా తిరిగేటి బస్సులో బస్సులో సిటీ బస్సులో అరే చిత్రమైన ఆర్టీసీ బస్సులో భాగ్యనగరం అంతటా బహుసక్కని బస్సులు భాగ్యనగరం అంతటా బహుచక్కని బస్సులో తూర్పు నుండి పడమర ఉత్తర దక్షిణాన తూర్పు నుండి పరమర ఉత్తర దక్షిణాన రింగు రోడ్డు లోపల రయ్యి రయ్యమంటున్న బస్సులో అరే బస్సులో అరే బస్సులో చిత్రాల బస్సులో బల 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 బస్సులో బస్సులు బస్సులో సిటీ బస్సులో చిత్రాల బస్సులో అన్న సిటీలోన 25 బస్సు డిపోలుండగా సిటీలోన 25 బస్సు డిపోలుండగా జంటా నగరాల మధ్య అన్ని తిరుగుతుండగా జంటా నగరాల మధ్య అన్ని తిరుగుతుండగా కొత్త కొత్త కాలనీల సేవలు అందించుటకై కొత్త కాలనీల సేవలు అందించుటకై నగరము నడిపొడ్డు చుట్టూ నడుపుతున్న బస్సులో 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 సిటీ బస్సులో చిత్రాల బస్సులో బల 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 బస్సులో బస్సులు బస్సులో సిటీ బస్సులో చిత్రాల బస్సులో బస్సులో బస్సులు బస్సులో సిటీ బస్సులో చిత్రాల బస్సులో అరే అరే, అరే. బస్సులో 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 సిటీ బస్సులో చిత్రాల బస్సులో మరొక పాట గంధమాల కృష్ణ డ్రైవర్ గారు ఇది రోడ్డు భద్రతా వారోత్సవాల పైన మీకు ఆ పాటను వినిపిస్తాడు. బస్సును భద్రంగా నడపండి ఓ బస్సు దోలే డ్రైవర్లారా బస్సును భద్రంగా నడపండి ఆహా! ఓ భలే భలే ఓ బస్సు దోలే డ్రైవర్లారా బస్సును భద్రంగా నడపండి ఓ బస్సు దోలే డ్రైవర్లారా రోడ్డు భద్రత వారోత్సవము అప్రమత్తత ఆహ్లాదము రోడ్డు భద్రత వారోత్సవము అప్రమత్తత ఆహ్లాదము ప్రయాణికుల భద్రత మీ బాధ్యత అదే కదా ఆర్టీసీ ఘనత బస్సును అరే బస్సును చలో బస్సును భద్రంగా నడపండి ఓ బస్సులోనే డ్రైవరులారా బస్సును భద్రంగా నడపండి ఓ బస్సులోనే డ్రైవరులారా బస్సును భద్రంగా నడపండి రోడ్డు ప్రయాణం అనేది మనకు రోజు జీవన మరణ సమస్య భలే! రోడ్డు ప్రయాణం అనేది మనకు రోజు జీవన్ మరణ సమస్య సురక్షిత డ్రైవింగ్ అవసరం ప్రయాణికుల ప్రాణాలు పదిలం బస్సును అరే బస్సును చలో బస్సును భద్రంగా నడపండి ఓ బస్సులోనే డ్రైవరులారా బస్సును భద్రంగా నడపండి ఓ బస్సులోనే డ్రైవర్లారా బస్సును భద్రంగా నడపండి ఓ బస్సులోనే డ్రైవరులారా బస్సును భద్రంగా నడపండి ఈరోజు అవార్డు పొందిన కార్మికుల పైన ఆర్టీసీ కార్మికులారా అవార్డు గ్రహీతల్లారా ఆర్టీసీ కార్మికులారా అవార్డు గ్రహీతల్లారా అందుకోండి అందుకోండి అధికారుల అభినందనలు ఆర్టీసీ కార్మికులారా అవార్డు గ్రహీతల్లారా పవరు ట్రైనింగ్ పొంది యజమానిగా ఆలోచించి అంకిత భావం తోటి ప్రయాణికుల సేవ చేసి అంకిత భావం తోటి ప్రయాణికుల సేవ చేసి
మన సంస్థ వృద్ధి కొరకు ముందు వరసలో నడచిన ఆర్టీసీ కార్మికులారా అవార్డు గ్రహీతల్లారా ఆర్టీసీ కార్మికులారా అవార్డు గ్రహీతల్లారా అరే అందుకోండి అందుకోండి అధికారుల అభినందనలు అరే అందుకోండి అందుకోండి అధికారుల అభినందనలు అందుకోండి అందుకోండి అధికారుల అభినందనలు అందుకోండి అందుకోండి అధికారుల అభినందనలు జై ఆర్టీసీ జై జై ఆర్టీసీ సార్ ముఖ్యంగా మీరు ఆర్టీసీ డ్రైవర్సే ఈ కండక్టర్లు డ్రైవర్లు అందరూ కలిసి కూడా ప్రయాణికులను సురక్షితంగా వాళ్ళ గమ్యస్థానానికి చేర్చేది మీరే. ఏ చిన్న తప్పిదం మీ వల్ల జరిగినా ఆపోజిట్ పర్సన్ వల్ల జరిగినా కూడా చాలామంది ప్రమాదంకి గురవుతారు. సో మీరు గత 30 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్యలో ఒక్క చిన్న ప్రమాదం కూడా జరగకుండా ఇన్ని రోజులు కూడా మీరు బస్ డ్రైవ్ చేశారు సార్. మీ కష్టానికి ఫలితంగా ఈరోజు డ్రైవర్స్ అందరినీ కూడా పిలిచి ఇక్కడ ఒక స్టేజ్ పైనకి పిలిచి ఒక 500-600 మంది మధ్యలో మిమ్మల్ని సత్కరించి మీకు డ్రైవర్స్ని గుర్తించి పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా మీకు అవార్డులు కూడా ఇప్పించారు. ఎట్లా అనిపిస్తుంది, ఏం చెప్తారు సార్ మీరు? ఈరోజు ఈ 30 సంవత్సరాల సర్వీసును సురక్షితంగా నేను డ్రైవింగ్ చేయడం అంటే పద్మవ్యూహంలో కనుక ఏ విధంగానైతే యుద్ధంలో కనుక ముందుకు పోయి సురక్షితంగా రావడం ఎంతైతే నిజమో, ఇవాళ ఈ ఆర్టీసీ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేస్తున్న 30 సంవత్సరాల సర్వీస్ అందించిన అన్నలకి ఈరోజు అవార్డు తీసుకోవడం లైఫ్లో ఇంతమంది సమక్షంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు చేతుల మీదుగా అవార్డు తీసుకుంటే జన్మ ధన్యమైందన్నట్టుగా ఈరోజు వారు సంతోషం వ్యక్తపరిచిన కుటుంబాలు. అలాగే మునుముందు కూడా ఈ ఆర్టీసీకి ఒక పేరు ప్రఖ్యాతలు ఉండాలని ప్రపంచ రికార్డు బద్దలు కొట్టినటువంటి చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చరిత్ర. ఎండైనా వానైనా చలైనా లెక్క చేయక ఆకలికి దూపకి ఎక్కడ కూడా మొక్కవోని ధైర్యంతో ముందుకు నడిచినటువంటి విరోచిత పోరాటంలో బస్సును నడిపిన వీరుడు ఇలా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేసే ఏకైక వ్యక్తి డ్రైవరు. ఇవాళ ఈ మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఒకేసారి 100 మంది 200 మంది ప్రయాణం చేసిన మా కండక్టరు అక్కలు అన్నలు తమ్ముళ్ళు ఎక్కడ కూడా ఏ ఒక్క వ్యక్తికి పొరపచ్చాలు లేకుండా ఎక్కడ చిన్న మిస్టేక్ లేకుండా కూడా ప్రతి ఒక్కరికి తూచా తప్పకుండా టికెట్ ఇస్తూ సీటుకు టికెట్ అనుకుంటూ బస్సులో ప్రతి ఒక్క వ్యక్తికి టికెట్ ఇచ్చి ఇవాళ కోట్ల రూపాయలను ఇలా రాసులుగా పోసినటువంటి ఈ కండక్టర్లకు మరొకసారి కూడా మా తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మేము ప్రదర్శించినటువంటి మీకు వినిపించినటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో ఆ పాటలను రూపకల్పన చేసినటువంటి మా గురువర్యులు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో వివిధ హోదాల్లో పనిచేసి అనేక డిపోలలో కూడా డిఎంగా పనిచేసి రీసెంట్ 2 నెలల క్రితం టీజీఎస్ఆర్టీసీ కార్గో ఏటీఎం ఆ హోదాలో రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి మా గురువర్యులకి ఈ పాటలను అద్భుతమైనటువంటి పాటలు అందించినటువంటి మా గురువు గారికి మా హృదయపూర్వకంగా వారికి పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. శ్రీపాల్ బొల్లెద్దు శ్రీపాల్ ఆర్టీసీ రిటైర్డ్. చెప్పండి అన్న, అంటే మీకు ఈ కండక్టర్లని డ్రైవర్లని విభేదం లేకుండా ఈరోజు అందరినీ కూడా ఆర్టీసీ రవాణా శాఖ వాళ్ళు గుర్తించి మిమ్మల్ని సత్కరించారు. ఏం చెప్తారు ముందుగా, ఎట్లా అనిపిస్తుంది మీకు? మరీ ముఖ్యంగా ఎట్లా అంటే టీజేసీ ఆర్టీసీలో డ్రైవర్ కావచ్చు, కండక్టర్ కావచ్చు, మెకానిక్, సూపర్వైజరు, ఆఫీసర్లు, మా అధికారులు కూడా అంటే మనకు ఒక ఆర్టీసీ అంటే ఒక మాతృతల్లి, ఒక కుటుంబం. అంటే ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో వచ్చి ఈ ఆర్టీసీ తల్లి ఒడిలో బ్రతుకుతున్నాం. కాబట్టి ఈ ఆర్టీసీకి ఎక్కడ కూడా ఏ చిన్న చీమంతా కూడా చెడ్డ పేరు రానియకుండా తీసుకురావాలన్నదే మా లక్ష్యం. ఎందుకంటే ప్రయాణికులను గౌరవించు రోడ్డు మీద పాదశాల అంటే రోడ్డు నడుచుకుంటూ వెళ్ళేటోళ్ళు కావచ్చు, స్కూటర్ వాళ్ళు కావచ్చు, ఆటో వాళ్ళు కావచ్చు, ఎంతోమంది అంటే మేము బస్సు నడుపుతుంటే కూడా ఎంతోమంది మేము కరెక్ట్ పోయినా కూడా వాళ్ళు రాంగ్ రూట్లో వచ్చి కూడా మమ్మల్ని కొంతమంది తిట్టుతారు. మా డ్రైవర్స్ వాళ్ళని కూడా మొన్న కొట్టిరు కూడా. కానీ ఒక ఇష్యూ కూడా జరిగింది సార్, అంటే కార్ అతనికి దారి ఇవ్వలేదని చెప్పి. అవును, కారు అతనికి దారి ఇవ్వలేదని ఒక సీనియర్ డ్రైవరు, ఆయన అవార్డు గ్రహీత, మరి అతని సీనియర్ ఒక తండ్రి లాంటి వాడని చూడకుండా కూడా ఒక కాలుతో తన్ని అది చేసి కొట్టినాడు. దానికి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గౌరవ మినిస్టర్ గారు కూడా కేసు బోయాన్ని మాకు మాట్లాడడం జరిగింది. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అయినా కూడా మేము ఎక్కడ కూడా ఎవరికి లొంగకుండా ఎవరికి భయపడకుండా మేము
మా అంటే మా సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో టీజీఎస్ ఆర్టీసీ అంటేనే ఒక గౌరవం. టీజీఎస్ ఆర్టీసీలో ప్రయాణం చేస్తే ఎటువంటి ప్రమాదం జరగదని ఒక నమ్మకాన్ని తీసుకెళ్ళి, అలాగే మేము కొన్ని రోజుల క్రితం కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్లో కూడా మా కళా బృందం టీములు కూడా మేము తిరిగినాము, ప్రజలకు కూడా చెప్పినాము. ఎట్లా అంటే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే సురక్షితం సుఖవంతమైన ప్రయాణం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మా డ్రైవర్లు ఖచ్చితంగా మద్యపానం తీసుకొని రారు. ఎందుకంటే మద్యపానం తీసుకున్నట్టయితే అక్కడ మా సెక్యూరిటీ గార్డ్ కాడ మిషన్ పెడితే ఊతారు కాబట్టి బయటకు వస్తుంది. కాబట్టి మా వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఆల్కహాల్ తీసుకోరు. ఇంకోటి ప్రైవేటు డ్రైవర్కు మాకున్న తేడా ఏంటంటే, ప్రైవేటు డ్రైవర్కు ఇప్పుడు వేరే ప్రైవేట్ వెహికల్లో పోతే ఆ డ్రైవర్కి ఎలాంటి మెడికల్ ఉంది, అతనికి బాడీ ఫిట్నెస్ ఎలా ఉంది అన్నది ఎవరికి తెలియదు. మా ఆర్టీసీ డ్రైవర్కి ఎట్లా అంటే మా అధికారులు కావచ్చు, మా పెద్దలు వీళ్ళంతా ఏంటంటే ప్రతి సంవత్సరం మా డ్రైవర్కు ఖచ్చితంగా బాడీ చెకప్ ఉంటుందండి. కంటి చెకింగ్ కానీ బాడీ చెకింగ్, మా అవయాలు ఎలా ఉన్నాయి, మా అవయాలు ఎలా పనిచేస్తున్నాయి కూడా ఒక డాక్టర్ చెయ్యేసి ఇతడు ఫిట్గా ఉన్నాడు అన్న తర్వాతే మళ్ళీ విధులకు పంపుతారు. అదే ప్రైవేట్ డ్రైవర్కి అలాంటివి ఉండవు. ఎందుకంటే అతడు కూడా ప్రైవేట్ డ్రైవర్లలో కూడా మంచి డ్రైవర్లు ఉన్నారు, ఉండలే అని అంటారు, కానీ వాళ్ళ బాడీ హెల్త్ ఎలా ఉందన్నది తెలియదు కదా. అందుకే నమ్మకంగా చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే సుఖవంతమైన ప్రయాణం ఉంటుంది, మంచి సురక్షితమైన ప్రయాణం ఉంటుంది. మా బస్సులో ఎక్కితే మీ బాధ్యత మేము తీసుకుంటామండి. ఎక్కడైనా బస్సు పేలైనా అత్యవసర బస్సులు మావి ఉంటాయండి. ఏదన్నా ఇష్యూ జరిగినా కూడా ఎమర్జెన్సీ హాస్పిటల్కి పంపించే సౌకర్యం అధికారులు ఇస్తారు. ఎందుకంటే అక్కడ ఎక్కడ దగ్గర ఉన్న అధికారులు క్షణంలో అక్కడ వాలిపోతారు, ప్రైవేట్ వాళ్ళు ఎవరు రారు. దానికోసం మా ఆర్టీసీ మీద మేము పూర్తి నమ్మకం ఇస్తున్నాం. మా కళాకారులు గత 3-4 సంవత్సరాల నుంచి కూడా మేము సిటీలలో తిరిగినాం, కొన్ని స్టేజీలలో కూడా చెప్పినాం, ప్రజలను కూడా మోటివేట్ చేసినాం. ఈరోజు ఆర్టీసీని ప్రజలు కూడా ఆదరిస్తూ ఉన్నారు. మహాలక్ష్మి వచ్చిన తర్వాత ఇంకా ఆదరిస్తూ ఉన్నారు. ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా మేడారం జాతర, ఇది అతి పెద్ద జాతర, కుంభమేళా అంటారు దాన్ని. అంత పెద్ద జాతరకు కూడా ప్రతిసారి మా బస్సులు కూడా ప్రయాణికులను సురక్షితంగా చేరవేస్తారు. ఖచ్చితంగా మేము వారిని దర్శనాన్ని కూడా చేరవేస్తాం. మా ఎండి సార్ అనుమతిస్తే మా కళా బృందం కూడా గ్రేట్ కళా బృందం కూడా అక్కడ పోయి ప్రదర్శన ఇచ్చి పబ్లిక్ను మోటివేట్ చేసి వారికి ఆదరిస్తామని చెప్పి మరొక్కసారి మీ తరపున, మీ ఛానల్ తరపున మరొక్కసారి అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిద్దాం, ఆర్టీసీ బస్సుల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రైవేటు ప్రయాణం వద్దు, ప్రైవేటు ప్రయాణం వద్దు. జై ఆర్టీసీ, జై ఆర్టీసీ, జై ఆర్టీసీ, జై ఆర్టీసీ. మొత్తంగా ఇది ఈ ఆర్టీసీ డ్రైవర్సు, కండక్టర్సు, ఆర్టీసీ సిబ్బంది మొత్తం కూడా వీళ్ళ వల్లనే ఏదైతే ప్రయాణికులు ఈ రోజుకి కూడా చాలా వరకు సురక్షితంగా వాళ్ళ గమ్యస్థానాలు చేర్చుకుంటున్నారు. నిజంగా తెలంగాణ ప్రభుత్వం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకసారి శిరస్సు వంచి ఈ డ్రైవర్ అన్నలకు, ఆర్టీసీ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనం పాదాభివందనం చెప్పాల్సినటువంటి సందర్భం కూడా మనం ఈరోజు చూసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చిన్న తప్పిదం అయినప్పటికీ కూడా మన అందరం కూడా ప్రమాదానికి గురయ్యే ఛాన్సెస్ కూడా ఖచ్చితంగా ఉంటాయి. సో మరిన్ని వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కెమెరామెన్ శివతో కిరణ్ సైనింగ్ ఆఫ్.